ఇది విశ్వవసునామ సంవత్సరమో వర్షవసునామ సంవత్సరమో అర్థం కావట్లేదు. లేకపోతే ఏం వానలివి? అసలు ఎప్పుడు మొదలైంది వానకాలం? దాదాపు అర్ధ సంవత్సరమైంది. అక్టోబర్ షురువైన వానలు మాత్రం ఆగట్లేదు. మెల్లగా చలిగింతలు మొదలవ్వాల్సిన ఈ టైంలో ఇంకా వర్షాలే కురుస్తున్నాయి. పొద్దున కాసేపు నీరెండ, మధ్యాహ్నం అయిందంటే వానలతో నిండుకుండా. ఇక రోజు ఇదే సీన్ రిపీట్. ఇప్పుడు కూడా హైదరాబాద్ నగరంలో వాన మొదలైంది. నన్నెవరు అడిగేది, నన్నెవరు ఆపేది అన్నట్టుగా సన్నగా వర్షం కురుస్తుంది. హైదరాబాద్లో చాలా చోట్ల జల్లులు పడుతున్నాయి. మబ్బు పట్టిన వాతావరణం చూస్తుంటే సాయంత్రం కూడా మేఘాల షవరింగ్ తప్పేట్టులేదు. ఇది విశ్వవసునామ సంవత్సరమో వర్షవసునామ సంవత్సరమో అర్థం కావట్లేదు. లేకపోతే ఏం వానలివి? అసలు ఎప్పుడు మొదలైంది వానకాలం? దాదాపు అర్ధ సంవత్సరమైంది. అక్టోబర్ షురువైన వానలు మాత్రం ఆగట్లేదు. మెల్లిగా చలి గిలిగింతలు మొదలవలసిన ఈ టైంలో కూడా ఇంకా వర్షాలే కురుస్తున్నాయి. పొద్దున కాసేపు నీరెండ, మధ్యాహ్నం అయిందంటే వానలతో నిండుకుండా. రోజు ఇదే సీన్ రిపీట్. ఇప్పుడు కూడా హైదరాబాద్లో వర్షం మొదలైంది. నన్నెవరు అడిగేది, నన్నెవరు ఆపేది అన్నట్టుగా సన్నగా వర్షం కురుస్తుంది. హైదరాబాద్లో చాలా చోట్ల జల్లులు పడుతున్నాయి. మబ్బు పట్టిన వాతావరణం చూస్తుంటే సాయంత్రం కూడా మేఘాల షవరింగ్ తప్పేట్టులేదు. హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ లైవ్ ద్వారా అందిస్తారు. అరవింద్, హైదరాబాద్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే రాష్ట్రంలో 2-3 జిల్లాల్లో భారీ వర్షాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏ జిల్లాల్లో ఎక్కువ వర్షం ఉంది? ఇప్పటివరకు ఏ ప్రాంతాల్లో ఎక్కువ వర్షం కురిసింది? కుమార్, ఏదైతే చూసుకుంటే రాష్ట్రంలో మరియు హైదరాబాద్లో వర్షం ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో దంచి కొడుతుంది. ఉదయం సమయంలో కూడా ఎండ వాతావరణం ఉంటుంది, ఉక్కపోత వాతావరణం కూడా ఉంటుంది. అదే మధ్యాహ్నం సాయంత్రం వచ్చే సమయానికి కూడా ఇప్పటికే భారీ వర్షం కూడా కొన్ని చోట్ల కురుస్తుందని కూడా తెలుసుకోవచ్చు. మరి ప్రధానంగా హైదరాబాద్లో చూసుకుంటే మాత్రం ఇప్పటికే మధ్యాహ్నం నుండి సమయంలో కూడా ఇప్పటికే వర్షం కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొన్ని ఏరియాలో ఇప్పటికే దంచి కొడుతుంది. ఇది ప్రధానంగా చూసుకుంటే ఉపరితల ఆవర్తనం ఒకటి దక్షిణ ఛత్తీస్గఢ్ నుండి కొనసాగుతుంది కాబట్టి తెలంగాణ పైన కొంచెం భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే అటు ఈశాన్య తెలంగాణ కావచ్చు, ఇటు పశ్చిమ తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కూడా నిన్న నుండి కూడా కురుస్తుంది. అంటే గత వారం రోజుల నుండి కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కూడా కురుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా కొన్ని జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ మరియు ఎల్లో అలర్ట్ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఉపరితల ద్రోణి దక్షిణ ఛత్తీస్గఢ్ నుండి తెలంగాణ, రాయలసీమ అంతర్గత తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కూడా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కూడా ఏర్పడిందని ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. నిన్న ఒడిశా తీర ప్రాంతం నుండి అంతర్గత ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా తూర్పు తెలంగాణ ప్రాంతం వరకు ఈ ద్రోణి కొనసాగి బలపడే అవకాశం ఉంది. కాబట్టి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నాయి. అలాగే నైరుతి బంగాళాఖాతంలో కూడా ఉపరితల ఆవర్తనం నుండి తమిళనాడు, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా కూడా ఇది ప్రయాణిస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వైపుగా కూడా మరియు హైదరాబాద్ లో కూడా అటు ఆంధ్రప్రదేశ్ తీరంలో కూడా ఇప్పటికే కొంచెం భారీ వర్షాలు కూడా ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో మరి అటు హైదరాబాద్ లో కూడా రానున్న 2 రోజుల పాటు తేలికపాటి వర్షం కూడా ఉంటుందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు ఉత్తర తెలంగాణ దిక్కు
చూసుకుంటే ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా, అటు కొమరంభీం జిల్లాలో మాత్రం ఇప్పటికే వాతావరణ అధికారులు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ప్రధానంగా ఈశాన్య జిల్లాలకు వచ్చేసరికి అటు మైబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ ఈ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. హైదరాబాద్లో మాత్రం ఉదయం సమయంలో మొత్తం మబ్బులు కమ్ముకొని వచ్చి, అంటే ఉదయం సమయంలో ఎండగొట్టింది, అదే మధ్యాహ్నం సమయంలో మాత్రం మబ్బులు కమ్ముకొని వచ్చి కూడా భారీ ఈ నల్లటి మబ్బులతో, నల్లటి నీలి మేఘాలతో కూడా కమ్ముకునే ఆ పరిస్థితి కూడా కనిపించింది. అదే సాయంత్రం సమయం, మధ్యాహ్నం సమయం సరికి ఒకటేసారి తీవ్రంగా అటు భారీ వర్షం కూడా గంటన్నర వ్యవధిలో కూడా ఇప్పటికే భారీగా కొట్టిందని కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా లోతట్టు ప్రాంతాల్లో భారీ నీరు చేరుతుంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి ట్రాఫిక్ సమస్యలు కూడా హైదరాబాద్లో కొద్ది వర్షానికే ట్రాఫిక్ సమస్యలు కూడా బాగా తీవ్రంగా ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకొని వెళ్లాలని కూడా ఇప్పటికే తెలియజేస్తున్నారు. ప్రధానంగా మ్యాన్ హోల్స్ దగ్గర కూడా ఆ వాటర్ నీళ్లు పోకుండా కూడా ఇప్పటికే స్టోరేజ్ అయిపోయినాయని కూడా ఇప్పటికే అలానే ఉంటున్నాయి. జిహెచ్ఎంసీ అధికారులు కానీ మరి వారందరూ కానీ చర్యలు తీసుకొని ఏదైతే అక్కడ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి అక్కడ వార్నింగ్ బోర్డు లాంటిది కూడా పెట్టాలని కూడా ఇప్పటికే తెలియజేస్తున్నారు. మరి ప్రధానంగా కూడా సీజనల్ వ్యాధులు కూడా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఇంకా 2-3 రోజులు వర్షాలు ఉన్నాయి కాబట్టి కొంచెం సీనియర్ సిటిజన్స్ అయినా పిల్లలైనా కూడా కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వారు కూడా చర్యలు తీసుకోవాలని కూడా చూస్తున్నారు. మరి ప్రధానంగా హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కడికక్కడ కూడా ఈ సాయంత్రం సమయంలో కూడా భారీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఉదయం సమయం ఎండగొట్టేసరికి కూడా వాళ్ళు ఆఫీసులకు వెళ్తున్నారు. సాయంత్రం అయ్యేసరికి కూడా ఇప్పటికే భారీ వర్షానికి అటు ఒక దిక్కు ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు కూడా తీవ్రంగా కనిపిస్తున్నాయి కాబట్టి ప్రజలు ఏదేమైనప్పుడు కూడా రానున్న 2 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కూడా ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో మాత్రం తేలికపాటి వర్షం కూడా ఉంది. హైదరాబాద్లో చూసుకుంటే ఆన్ ఆఫ్ రెయిన్ అనే విధంగా కూడా ఉంటుంది. అంటే కొద్దిసేపు వర్షం పడుతుంది, కొద్దిసేపు ఎండగొట్టే ప్రాంతం కూడా కనిపిస్తాయి కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గ్రహించి వాళ్ళ ప్లాన్స్ కూడా ఆఫీస్కి వెళ్లే సమయంలో కానీ మరి వచ్చే సమయంలో కానీ చూసుకోవాలని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఏదేమైనప్పుడు కూడా కొన్ని అంటే ఈశాన్య జిల్లాలు పూర్తిగా రేపు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కూడా అక్కడ కూడా భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే తెలియజేశారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ అరవింద్.